హలో నమస్తే, నేను మీ అన్బు. మనతో పాటు ఉన్నారు విశ్వ వైర్స్ కెప్టెన్ విశ్వనాథ్ మామ గారు. నమస్తే మామ. నమస్తే అన్బు. బాగున్నారా? బాగున్నా. మంచిది. ఈ ఆర్పిఎల్ 6 క్రికెట్ సీజన్ నుంచి మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడగాలని నిర్ణయించుకున్నాం. మీకు సమ్మతమేనా? నాకు సమ్మతమే, మీరు అడగచ్చు. ఓకే మామ, ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. లేట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు. మీరు క్రికెట్ ఇంటర్వ్యూకి వచ్చారా లేక ఏదైనా ఒక జాబ్ ఇంటర్వ్యూకి వచ్చారా? నేను యాక్చువల్గా వర్క్ పర్పస్ మీద వచ్చాను. సరే, మీరు కాల్ చేసేసరికి ఇలా రావాల్సి వచ్చింది. మంచిది. నెక్స్ట్, ఒక కెప్టెన్గా మీరు పెద్దగా బ్యాటింగ్ చేయలేదు, పెద్దగా బౌలింగ్ చేయలేదు, కానీ కప్పు మాత్రం గెలిచేస్తారు. ఇది ఎలా సాధ్యం? మీకు కెప్టెన్ అనేవాడు ముందు నడిపిస్తాడు. నాతో పాటు నా ప్లేయర్స్ అందరూ కెప్టెన్లాగే వ్యవహరిస్తారు. సో వాళ్ళ స్ట్రాటజీని బట్టి మేము కప్పు గెలిచేదానికి అవకాశం. ప్రతిసారి మీరు టీంకి ఖచ్చితంగా డ్రెస్ అనేది వేపిస్తారు. అందులో ఒక్కొక్క ఇయర్లో జెర్సీ మీద ఒక్కొక్క ట్యాగ్ లైన్ అనేది ఉంటుంది. అదేం స్పెషల్ ఏమి? ఎందుకు అలా మీకే ఎందుకు అలాంటి ఆలోచన వస్తుంది? అంటే ఒక ట్యాగ్ లైన్ అనేది ఒకటి క్రియేట్ చేసినామంటే మా టీంలో కొంచెం ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సో దానికోసం, అంతేగాని వేరే ఏం ఉద్దేశం లేదు. ఇప్పుడు ఏమైనా మీ టీంలో ఇలాంటిది ఏమైనా ఎదురు చూడొచ్చా? చూడవచ్చు ఖచ్చితంగా, కానీ చెప్పలేము. అది సర్ప్రైజ్ అంతే. మ్యాచ్లను చూడాల్సిందే అందుకు. అంతే. మంచి ప్రశ్న. బ్యాటింగ్ చాలా బలంగా ఉన్న మీ టీంలో బౌలింగ్ అంతంత మాత్రంగానే ఉంది. అసలు గెలవగలరా ఫైనల్? ఖచ్చితంగా గెలుస్తామనేసి అనుకుంటున్నాము. ఎందుకంటే బ్యాటింగ్ అయితే ప్లస్గానే ఉన్నాము. మాకు మైనస్ ఉంది బౌలింగ్, కానీ దాని మీద ఫోకస్ చేసి ఇంప్రూవ్ చేసుకొని గెలవడానికే ప్రయత్నిస్తాం. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు, నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మీరు బౌలింగ్ వేయడం నేను చూశాను. మీ బౌలింగ్లో నేను ఆడాను. ఈసారి ఏమైనా మీ దగ్గర నుంచి బౌలింగ్ ఎదురు చూడవచ్చా? ఖచ్చితంగా ఎదురు చూడాలా. ఎందుకంటే మాకు బౌలింగ్ కొంచెం మైనస్ ఉంది కాబట్టి కొంచెం ఎమర్జెన్సీ సందర్భాల్లో మేము కూడా వేస్తాం కూడా. ఓకే, మీ టీంలో అందరూ ఓపెనింగ్ ఆడేవారే ఒక వరుసలో ఉన్నారు. మీరు ఎవరిని ఓపెనింగ్ స్లాట్లో పంపించాలని అనుకుంటున్నారు? ఎందుకు? ఫిక్స్డ్గా పలానని లేదు. సమయం సందర్భాన్ని బట్టి మారుస్తూ ఉంటాం. ఖచ్చితంగా మారుస్తూ ఉంటాం. ఒక ఇద్దరు అనేసి ఫిక్స్డ్గా అయితే లేదు. సమయాన్ని బట్టి, మ్యాచ్ని బట్టి ఫస్ట్ ఇన్నింగ్సా సెకండ్ ఇన్నింగ్సా దాన్ని బట్టి మారుస్తూ ఉంటాం. ఓకే, మీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్తో ఈసారి ప్రతి మ్యాచ్లో 100 కొట్టగలరా? ప్రతి మ్యాచ్లో 100 కొడతామని గ్యారంటీగా చెప్పలేం, కానీ 100 కొట్టడానికి ప్రయత్నిస్తాం. అంటే 100 కొడితేనే మ్యాచ్ గెలుస్తామంటారా? లేదు లేదు లేదు, ఆపోజిట్ టీంని బట్టి 100 కొడితేనే గెలుస్తామని. 55 రన్లు కొట్టినప్పుడు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మీ బలమైన బ్యాటింగ్తో ఏ టీం అయినా ఘోరంగా ఓడించాలని ఉందా? అలాంటి ఉద్దేశం అయితే లేదు, కానీ ప్రతి టీం మీద ఘోరంగా ఆడాలనే ఉద్దేశం అయితే ఉంది. ఘోరంగా మీరు ఆడతారా? స్పెసిఫిక్గా ఒక టీంని ఎంచుకొని దాని మీదే ఆడాలనే ఉద్దేశం అయితే లేదు. టీం మొత్తం అందరి టీం మీద అలానే ఆడాలని ఉంది. మీరు చూస్తుంటే ఈ గ్రూపుల్లో, ఆర్పిఎల్ సీజన్ 6 గ్రూపులో ఎక్కువగా మీ మచ్చ, మీ ఆప్తుడు, మీ సన్నిహితుడు, మీ క్లాస్మేట్, మీరు ఒక్కటిగా చదివిన ఎస్జిఎస్ కాలేజీలో ఒకటిగా చదివారు, చాలా మీ మధ్య అనుబంధం ఉంది ఉన్న వ్యక్తి పురుషోత్తం గారు. 24 గంటలు ఏదో ఒక వీడియో వదులుతూనే ఉన్నారు. దానికి మీరు కామెంట్ బీభత్సంగా పెడుతూ ఉంటారు. వచ్చారా వీడు మళ్ళీ, ఒరే ఈయన ఎవరికైనా చూపించండిరా, ఇలా చెప్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా విసిగించారా? అంటే ఇలాంటి దీంట్లో పెట్టడం వల్ల మీరు విసిగి చెందారా? ఎందుకురా ఈ వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాం, వీరితో పెద్ద తలకాయ నొప్పిగా ఉందని ఎప్పుడైనా మీకు అనిపించిందా? లేదు, అనిపించలేదు. పురుషోత్తం అందరినీ ఎంకరేజ్ చేయడానికి అలా పెడుతున్నాడు, కానీ వేరే ఉద్దేశాలు ఏం లేదు. కాబట్టి మేము స్పోర్టివ్గానే తీసుకుంటాం. దాన్ని స్పోర్టివ్గానే తీసుకుంటాం. బామ్మర్ది బతుకుబోతూ ఉంటారు కదా, ఇంచుమించు అలాంటిది. అలాంటప్పుడు మరి గ్రూపులో ఎందుకు మీరు మొత్తం నెగిటివ్గా ఆయనకి పెడుతూ ఉంటారు? అందరూ ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశం, అంతేగాని టార్గెట్ చేసి పెట్టినట్టు కాదు. మంచిది. నెక్స్ట్ ప్రశ్న,
లాస్ట్ ఇయర్ కప్పు మీది, ఈసారి కూడా కప్పు మీది అన్న. 99% ట్రై చేస్తాం, కప్పు మాదే అనేసి అనుకుని ట్రై చేస్తాం, ఆపై దేవుడి నిర్ణయం. ఓకే, మీ జెర్సీలు అంటే ఒక సీజన్లో ఆర్పిఎల్ 2 అనుకుంటాను, ఆ సీజన్లో మీ జెర్సీలో సన్నీ లియోన్ ఫోటో వచ్చింది. ఆ సీజను చాలా దారుణంగా ఓడిపోయారు మీరు, గుర్తుందా? లేదు, అంత దారుణంగా అయితే లేదు, కానీ ఇంచుమించు మెయింటైన్ చేసినాము, మంచిగానే ఆడినాము. చెప్పండి. ఇది 1 నిమిషం, నాకు అర్థం కాలేదు, మీరు అడిగింది మళ్ళీ అడగండి. ఇప్పుడు ఆర్పిఎల్ సెకండ్ సీజన్లో మీరు విశ్వ వారియర్స్ తరఫున తగ్గేది లేదు ట్యాగ్లు అనేసి గెలిచారు, ఓకే, గుర్తుందా? ఆర్పిఎల్ 3లో సన్నీ లియోన్ ఫోటో జెర్సీ మీద వచ్చింది, ఇక్కడ చెస్ట్ మీద. సన్నీ లియోన్ ఫోటో వేయడానికి గల కారణాలు ఏమిటి? ఎందుకు సన్నీ లియోన్ అంటే మీకు అంత ఇష్టమా? సన్నీ లియోన్ ఫోటో వేయడానికి యూత్ని ఎంకరేజ్ చేయడానికి, దానికోసమే సన్నీ లియోన్ ఫోటో వేసినాం. కానీ అది ఒక అంటే మేము ప్రతి సీజన్కి ఒక ట్యాగ్ లైన్ కానీ ఏదో ఒకటి మెన్షన్ చేస్తాం జెర్సీ మీద, అలా అది ఒకటి హైలైట్ చేయడానికి, అంతే, వేరే ఏం ఉద్దేశం లేదు. అదే సన్నీ లియోన్ ఎందుకు? ఆమె సోషల్ వర్కర్ కాబట్టి. సోషల్ వర్కర్ కాబట్టి, సంఘ సేవకురాలా? చాలా పద్ధతిగా చెప్పారు. అవును కదా, ఆమె ఒక 1000 బేబీస్ని పోషిస్తూ ఉంది కదా. అవును అవును, ఆ విధంగా నేను చెప్పింది, మీరు వేరే విధంగా అనుకోకూడదు. సంఘ సేవకురాలు. మంచిది. తర్వాత మదర్ తెరీసా గారిని ఎందుకు వేసుకోలేదు మీరు? మదర్ తెరీసా మరీ ఓల్డ్ కదా, అందుకని ఇలా కొత్తదనం కోరుకుంటున్నారు. మంచిది, చాలా చక్కగా చెప్తున్నారు. నెక్స్ట్, ఆపోజిట్ టీంని గడగడలాడించగలిగిన ప్లేయర్ మీ టీంలో కిల్బిల్ పాండ్యని పిలుచుకునే ప్లేయర్ ఎవరైనా ఉన్నారా? ఇద్దరు ఉన్నారు, ఒకరని చెప్పలేను కానీ ఇద్దరు ఉన్నారు, అంబు జాను. నా మటుకు నేను వాళ్ళిద్దరినే అనుకుని ఉన్నాను. మంచిది. నెక్స్ట్, ఈసారి ఒక బ్యాటింగ్ లైనప్లో ఉన్న మీ టీం విపరీతమైన హైయెస్ట్ స్ట్రైక్ రేట్తో ఉన్న ప్లేయర్ మిస్టర్ సూర్య దేశ పరిరక్షణ కోసం బయట ఉన్నారు. ఈ సీజన్కి వచ్చే అవకాశం 99% 9 పాయింట్ లేదు. అతను లేని లోటు మీరు ఎలా మ్యాచ్లో చూడగలరు? సూర్య ఒక్కడే అని కాదు, చాలామంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఇంకే సూర్య లేకపోయినా మేము గెటన్ అవ్వగలము. మేమేంటో మేము చూపిస్తాం గ్రౌండ్లో, గెలిచి దాన్ని సూర్యకి అంకితం చేస్తాం, దేశం కోసం. చాలా చాలా మంచి సమాధానం ఇచ్చారు. నెక్స్ట్, ఇప్పుడున్న ప్లేయర్లలో, అంటే సీనియర్స్ కాదు, మీ ఏజ్ వాళ్ళు కాదు, ఇప్పుడున్న ప్లేయర్లలో మీకు గణేష్ గురించి తెలిసే ఉంటుంది. లాస్ట్ టైము మీ టీంలోనే ఆడాను. గణేష్ వచ్చి విశ్వ వారియర్స్ అంటే విశ్వ వారియర్స్ టీం యొక్క కెప్టెన్కి నేనేంటో చూపిస్తాను ఈసారి అని ఒక ఇంటర్వ్యూలో కథనం చేశారు. మీరు చూసారా ఆ ఇంటర్వ్యూ? చూసాను. అందుకు మీ ఒపీనియన్ ఏమిటి? మీరు ఎలా దాన్ని తీసుకోగలుగుతున్నారు? నేను ఎప్పుడు నా ప్లేయర్స్ని పలానా ఇలా ఆపాలా అలా ఆపాలని ఏ రోజు అనుకునేది లేదు. వాళ్ళు అలా ఫీల్ అయ్యింటే నేనైతే ఏం చేయలేను. కానీ నా టీంలో ఉన్నంత వరకు మేమంతా కెప్టెన్లానే ఫీల్ అవుతాం కాబట్టి అతను అలా మాట్లాడడం అతని ఒపీనియన్, మనం మంచిది. ఇప్పుడు అతనికి ఏమైనా మీరు సలహా ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? స్ట్రాంగ్ కౌంటర్ కానీ, లేదా ఏదైనా సరే పర్లేదులే పిల్లోడే చెప్పినట్టు నేను పెద్దగా దాన్ని తీసుకొని అంటారా? అంటే అతను చెప్పడం వల్ల ఇప్పుడు నాకు కూడా నా మిస్టేక్స్ ఏదో నేను దాన్ని రివైజ్ చేసుకునేందుకు అవకాశం ఉన్నాయి, అలా ఫీల్ అవుతున్నాను నేను. ఆ ఇంటర్వ్యూ బాగా ఎవరైనా ఫ్రీగా వాళ్ళ ఒపీనియన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు మనలో ఉండే మిస్టేక్స్ మనం కరెక్షన్ చేసుకునేదానికి అది ఒక అవకాశం. అది మోస్ట్లీ మంచి విషయమే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ కూడా నేను కెప్టెన్గా ఉన్నాను. ప్లేయర్స్ యొక్క మనోభావాలు తెలుస్తుంది కదా, అర్థమవుతుంది. ఈ మిస్టేక్ మనం చేస్తున్నాము, నెక్స్ట్ ఇది జరగకూడదు, ఇలా కరెక్షన్ చేసుకుంటాం. మంచిది. ఓకే, మనం పాత తవ్వకాలకి వెళ్దాం. ఒక ప్రశ్న మీకోసం ఎదురు చూస్తుంది, అడగండి. 2012లో మీరు, పురుషోత్తం గారు, సుమన్ గారు ముగ్గురు కలిసి ఒక టోర్నమెంట్ కండక్ట్ చేశారు, మీకు గుర్తుందా? అవును, గుర్తుంది. అప్పుడు ప్రముఖ రాజకీయవేత్త జేడిఆర్ గారు డ్రెస్సులు వేసుకోమని మీకు ఒక 13,000 అమౌంట్ ఇచ్చారు. మీరు ఏం చేశారు? డ్రెస్సులే వేసుకుని మీ టీం వరకే వేసుకున్నారు, అవునా?
మా టీం వరకే కాదు, చాలా మందికి వేసినాం అన్నమాట. అంటే సీనియర్ మీరు వరకే వేసుకున్నారు? లేదు లేదు, చాలా టీంలు చాలా మందికి వేసుకొచ్చినామని గుర్తున్నారు. మా టీం అంటే 11 మందికే కాకుండా ఇంకా చాలా మందికి వేసుకొచ్చారు. 16 మందికి వేసుకొచ్చారు, 17 మందికి కూడా వేసుకొచ్చారు, నేను ఒప్పుకుంటున్నాను. సీనియర్స్ అంటే దూరమామ వాళ్ళు, ఆ తర్వాత మీ బ్యాచ్ మీరే వేసుకున్నారు. తర్వాత బ్యాచ్లో ఉన్న మాకు మీరు వేసేయలేదు. అడిగితే మీరు ఏమన్నారంటే మీకు హోటల్కి లేదు, మీకు వేసేయమని చెప్పారంట. నేనా? మీ ముగ్గురు కలిసి? లేదు లేదు, అలా అయితే నేనైతే చెప్పలేదు. మేబీ మేము ఆ టీం జెర్సీ వేసినప్పుడు మీరు చాలా చిన్నపిల్లలు, సో అందువల్ల వేసాము. మేము అప్పుడు క్రికెట్ ఆడుతున్నాను ఎక్కడ, బిల్డింగ్ దగ్గర. ఓకే, మంచిది. కానీ దీని మీద ఫైట్ చేసి మా కెప్టెన్గా వ్యవహరించిన రాసా గారు మాకు గొడవ వేసి మరి మాకు డ్రెస్ తీసిచ్చారు. మీకు ఆ విషయం గుర్తుందా? నాకు ఐడియా లేదు, మీరు మర్చిపోయారు బహుశా. రాసా గారు ఒక ప్రముఖ రాజకీయవేత్తతో గొడవ వేసి మరి ఇంకో 10,000 తీసుకొచ్చి మాకు కూడా లాయరు ఆ డ్రెస్ తీసిచ్చారు. ఓకే. అప్పుడు రాసా గారు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరేమన్నా మీకు లేదు పోండి రా అని చెప్పి పంపించేసినారని ఒక వదంతి ఉంది. అది ఎంతవరకు నాకైతే సరిగ్గా గుర్తులేదు, కానీ అలా అయితే చెప్పలేదు. లాస్ట్ ఇంటర్వ్యూలో పురుషోత్తన్న ఒప్పుకున్నారు దాన్ని, అందుకే ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. లేదు పురుషోత్తన్న ఈ విధంగా అంటే మీరు సైకలాజికల్గా బాగా భారీగా లేరు, లేదంటే మీకు వయసు తక్కువ, అందువల్లే మీకు ఇవ్వలేదని చెప్పారు పురుషోత్తన్న గారు. మీకు గుర్తుందో లేదో లాస్ట్ ఇంటర్వ్యూ మీరు చెప్పింది అదే, కానీ ఈ విధంగా అయితే చెప్పలేదు. పోరా మీకు లేదు ఇలాంటివన్నీ మాట్లాడలేదు, అది ఆయన చెప్పారు. దీన్ని మీరు సమర్థించుకుంటున్నారా? సమర్థిస్తాను. మేము ఖచ్చితంగా ఇలాగే చెప్పాము అంతేగాని పోరా అలా అంతా మాట్లాడలేదు. మంచిగా చెప్పారు. నెక్స్ట్ టైం ఒకవేళ మీకు అలాంటి ఆపర్చునిటీ వస్తే ఇప్పుడున్న ఓటర్కి లేని పిల్లలకు మీరు డ్రెస్ తీసేస్తారా? ఇవ్వరా? ఖచ్చితంగా తీసిస్తాను. మరి అప్పుడు ఎందుకు తీసేయలేదు? అప్పుడంటే నేను నా సొంత డబ్బులతో తీసేయలేదు కదా. ఇప్పుడైతే ఎవరైనా స్పాన్సర్ చేసినా దానికి నా డబ్బులు వేసి కూడా తీసిచ్చే అవకాశం ఉండదు కాబట్టి చేస్తాను. మంచిది, చాలా మంచి ప్రశ్న చెప్తారు. ఇప్పుడు ఒకవేళ మీరు ఫైనల్లో కప్పు కొడితే మీకు కొడుకు పుట్టిన సందర్భంలో, కంగ్రాట్స్ ఫర్దర్, మీకు కొడుకు పుట్టిన సందర్భాన్ని బట్టి అందరికీ పార్టీ ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఇస్తాను, ఖచ్చితంగా. పార్టీ అంటే ఏంది చెప్పండి మావయ్య గారు. పార్టీ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అదే ఇస్తా. నేనైతే బిర్యానీ. సో బిర్యానీ అడిగానా? ఇంకా ఏదైనా ఉందా? నువ్వు ఇంకేది ఎక్స్పెక్ట్ చేయవు కదా, అదే కదా ఎక్స్పెక్ట్ చేస్తావు. మిగతా వాళ్ళకి అందరికీ అంటే వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళు తీసుకుంటారు, నీకు అవసరం ఏది నువ్వు తీసుకో. మంచిది, చాలా చక్కగా ఆన్సర్ చెప్పారు. తర్వాత మీరు మన ఊరు సీనియర్స్లలో మీకు నచ్చిన బ్యాటర్ ఎవరు, ఎందుకు? నచ్చిన బ్యాటర్ అంటే జగదీష్ బాబు అంటే చాలా, ఆయన స్టైల్ బాగుంటుంది. ఎందుకంటే ఆయన చాలా యాక్టివ్గా ఉంటుంది. ఒకసారిగా బౌలర్ని ఇలా అలా డిస్టర్బ్ చేయడం ఇలాంటివి చేసి ఫాస్ట్గా ఓవర్ త్రో బైక్ ఉంటారు, ఇలాంటివన్నీ చేస్తాడు. కొంచెం యాక్టివ్గా ఉంటుంది, దానివల్ల ఆయన అంటే కొంచెం అభిమానం. మీకు నచ్చిన బౌలర్ ఎవరు సీనియర్స్లో? సెలవు మామ. ఎందుకు అంటే నేను స్కూల్ డేస్ నుంచి చూస్తున్నాను ఆయన బౌలింగ్. మన ఊర్లో ద బెస్ట్ బౌలింగ్ అంటే సెలవు మామ తప్ప ఇంకోటి. ఆ తర్వాత మా జనరేషన్ వచ్చినప్పుడు పురుషోత్తం. మీ జనరేషన్లో బ్యాటర్? మా జనరేషన్లో బ్యాటర్ అంటే రామ్రాజ్. మా మ్యాచ్లో ఏ మ్యాచ్కి వెళ్ళినా రామ్రాజ్ ఓపెనర్ మంచిగా రన్ ఇచ్చారు. ఇప్పుడు రామరాజు గారి గురించి ఒక ప్రశ్న అడగాలని. రామరాజు కడుపులో బ్యాట్ బాల్ను ములిచిపోయేవి, అందరినీ రన్అట్ చేసేవాడని ఒక ఉంది, అది ఎంతవరకు నిజమే? ఒకప్పట్లో అలా చేసేవాడు. అంటే ఎవరు అతని స్వార్థం కోసం ఇంకొకరిని అవుట్ చేసేదానికి కూడా వెనకడుకుండా ఉండేవాడు. కానీ రాను రాను చాలా మార్పు వచ్చింది రామరాజులో. అంటే మ్యాచ్ గెలిపించాలనే ఆతృత అవుట్ చేశాడా, లేదా అతనే ఆడాలనే ఆతృత? అలాంటిదే, మ్యాచ్ గెలిపించే రీజను, ఇంకోటి అతను ఆడాలనే ఉద్దేశం కూడా ఉంటుంది. సరే, ఇప్పుడున్న పిల్లలలో అంటే
మీ బ్యాచ్ అయిపోయింది, అంతకుముందు సీనియర్ బ్యాచ్ అయిపోయింది. ఇప్పుడున్న పిల్లలు మీకు నచ్చిన బ్యాటర్ ఎవరు? చాలా మంది ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు. చెప్పండి, అందరిని చెప్పండి. సూర్య బ్యాటింగ్ అంటే నాకు ఇష్టం. మళ్ళీ భాను బ్యాటింగ్ కూడా బాగుంటుంది. భాను బ్యాటింగ్ చూసేదానికి బాగుంటుంది. బౌలర్ ఇప్పుడుండే బౌలర్లో నేను పెద్దగా ఎవరిని గమనించలేదు. ఈ క్వశ్చన్ స్కిప్ చేశాను. మీకు బ్యాటింగ్ అంటేనే ఇష్టం అని మాకు అర్థమవుతుంది. మంచిది. మా బ్యాచ్లలో మీకు ఎవరి బ్యాటింగ్ అంటే ఇష్టం, ఎవరి బౌలింగ్ అంటే ఇష్టం? మీ బ్యాచ్లలో ఆల్రెడీ చెప్పాను కదా, సాయి కానీ నువ్వు కానీ మీరిద్దరు ఆడేది బాగుంటే మీ టీం తరఫున చెప్పారు ఇంతకుముందు. మామూలుగా మీ బ్యాచ్లో నాకు ఎక్కువ లైక్ చేసేది నేను మీ బ్యాటింగ్ని, సాయి బ్యాటింగ్. బౌలర్ వచ్చి మీ బ్యాచ్లో ఎవరున్నారు? సతీష్ ఉన్నాడు, ప్రసాద్ ఉన్నాడు. సతీష్ గారు, ప్రసాద్ చాలా మంది ఉన్నారు. ప్రసాద్ బౌలింగ్ బాగా ఇష్టం. ఎందుకు ప్రసాద్ బౌలింగ్? మీ తమ్ముడైనా? మా తమ్ముడు అని కాదు, స్పీడ్ బాగా వస్తుంది, లైనింగ్లో ఉంటే బాల్స్ బాగా వస్తుంది. ఒకసారి స్ట్రగుల్ అయితే వైడ్లో ఒక 10-15 వేస్తాడు. దాని కూడా చేస్తాడు, మెంటల్గా అప్సెట్ అవుతుంది. మీతో పోల్చుకుంటే మీ తమ్ముడు బౌలింగ్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు, మీరెందుకు కనబరించకపోయారు? అంటే నేను చాలా వరకు బయటే ఉన్నాను, ఊర్లో ఎక్కువ ఉండలేదు. అది ఒక రీజన్. ఇంకోటి నాకు ప్రాక్టీస్ ఏమి ఉండదు. ఎప్పుడైతే మనం ఇలా ఆర్పిఎల్ సీజన్ అంటామో అప్పుడు వచ్చి ఆడతాము. దానికి తగ్గట్టు ఏజ్ పెరిగిపోయింది, బాడీ సహకరించట్లేదు, ఇలాంటి రీజన్స్ అంతే. పెద్దగా ఫోకస్ లేదు క్రికెట్ మీద. మిమ్మల్ని కెప్టెన్గా ఉంచి మీ కింద 10 మంది ప్లేయర్స్ని పెట్టి ఒక టోర్నమెంట్కి వెళ్ళమంటే మీరు పిక్ చేసుకునే 10 మంది ప్లేయర్స్ ఏ ఊరు చెప్పగలుగుతారా? మన ఊరు నుంచి. ఐడియా లేదు, పక్కాగా ఐడియా లేదా? ఒకవేళ ఇప్పుడున్న పిల్లలకి మీరు ఇచ్చే సూచన లేదు? ఇప్పుడుండే పిల్లలకి ఎలాంటి గొడవలు వేసుకోకుండా మంచిగా ఆడండి. ఈ ఆర్పిఎల్ సీజన్ని ఎప్పటికీ స్టాప్ చేయకుండా కంటిన్యూ చేద్దాం. ఈ సంవత్సరమే మనకి గ్రౌండ్ అంటున్నారు, వచ్చే సంవత్సరానికి ఆడడానికి గ్రౌండ్ కూడా లేదు మనకి సరిగా. ఇంకెక్కడైనా మీకు తెలిసిన చోట కండక్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఆల్రెడీ ఈ విషయం గురించి మీరు లాస్ట్ ఇంటర్వ్యూలోనే డిస్కస్ చేసినట్టున్నారు. మనం తిరుపతిలో పోయి చెరువుపల్లి ఆ గ్రౌండ్లో అయితే ఆడడం కష్టం, అంత దూరం ఇంతమంది ట్రావెల్ చేసి ఆడడం కష్టం. వీలుంటే మనకు దగ్గరగా ఏదైనా చెరువులో, మన చెరువులో కానీ ఈ టైంకి, ఈ సంక్రాంతి టైంకి చెరువులలో ఫుల్గా నీళ్ళు ఉంటుంది, ఎక్కడ ఆడలేం. ఒక సమ్మర్లో మాత్రమే చెరువు కాడ వెళ్ళి ఆడవచ్చు. సమ్మర్లో ఏమైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది అంటారా? ఆర్పిఎల్ మనకి 99% ట్రై చేస్తాము. ఎక్కడ సెట్ కాలేదంటే ఖచ్చితంగా ఇంకా ప్లాన్ చేసుకోవాల్సింది, మీరు ఆప్షన్ లేదు కదా. మరి మన టీమ్స్ అంతమంది స్ట్రెంత్ని మనం తిరుపతి వరకు పంపించలేము, అది అవ్వదు. వీళ్ళుంటే కాళహస్తిలో ఏదైనా పర్మిషన్ తీసుకుని ఆడవచ్చు. ఇప్పుడు సంక్రాంతి టోర్నమెంట్ అనేది అందరూ ఎక్కడున్న వాళ్ళంతా ఊరికి వచ్చి ఉంటారు. ఆ టైంలో మనం టోర్నమెంట్ జరిపిస్తున్నాం. ఒకవేళ సమ్మర్లో పెడితే అందరూ రాగలుగుతారా? అందరూ అందుబాటులో ఉంటారా? మేబీ అందరూ రాకపోవచ్చు. 1 or 2 ప్లేయర్స్ మిస్ అయినా పెట్టుకోవాలంటే తప్పదు కదా, ఖచ్చితంగా కండక్ట్ చేసి తీరాలి. ఈసారి ఇంపాక్ట్ ప్లేయర్ని ముందుకు తీసుకొచ్చారు ఆర్గనైజర్స్కి. ఓకే, దానివల్ల ఉపయోగం ఉందంటారా? అసలు ఎందుకు ఇంపాక్ట్ అనేది వద్దంటారా మీ ఉద్దేశం? ఇంపాక్ట్ ప్లేయర్ ఉండడం మంచిదే. నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లేయర్ని మనం అలా యూజ్ చేసుకోవడంలో మంచి ఫలితమే ఉంటుంది, ప్రతి టీంకి కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు నాకున్న డౌట్ ఏమిటంటే, మనం అందరినీ ఉద్దేశించి టీం వేసాం, ఆర్గనైజ్ టీంకి ముందు మనం అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. మామూలుగా చూసుకుంటే ప్రతి టీంలో 7 or 8 మెంబర్సే కరెక్ట్గా ఆడగల వ్యక్తులు ఉన్నారు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ వలన ఉపయోగం ఏమి అంటారు? పాస్ పండురా. దానివల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు 11 మంది ఆడేది ప్రతి మ్యాచ్, కానీ ఒక ప్లేయర్ని ఎక్స్ట్రాగా తీసుకుంటాం. ఉండే 15 మందిలో ఒకరు ఎక్స్ట్రాగా ఆడడం వలన వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం ఇంతమంది ఆడినాం అనేసి. దాన్ని అట్లే రొటేట్ చేసుకుంటాము, ఇంకో 3 మార్చుకొని ఆడుకోవడానికి. మొత్తానికి 15 మెంబర్స్ డబ్బులు ఇచ్చారు కాబట్టి ఒకరిని ఎక్స్ట్రాగా ఆడించడం మంచి నిర్ణయమే అంటారు మీరు. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీ విశ్వ వైరస్ టీంలో ఉన్న భాను గారు 18 balls హాఫ్ సెంచరీ కొట్టి
నేనేంటో అని ప్రూవ్ చేశాడు. ఈసారి మా యంగ్ డెవిల్స్ పక్కన అంటే మీ సన్నిహితుడైన సుబ్బు గారి టీంలో ఉన్నాడు. ఎవరు? మిస్టర్ భాను. ప్రతి టీం పైన నేను 50 కొడతానని ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చిండు. లాస్ట్ ఇయర్ మీ టీంలో ఉన్నారు. ఈసారి భానును ఆపగలిగే సత్తా మీకు ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఎలా, ఏమని చెప్పగలరా? అది గ్రౌండ్లో తెలుసుకుంటాం. గ్రౌండ్ నుంచి తెలుసుకుంటాం. ప్లాన్స్ ఏమైనా ముందే చేసి ఉండారా, లేదా ఆన్ ది ఫీల్డ్ అప్పటికప్పటికే? ప్లాన్స్ అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాము, కానీ దాన్ని గ్రౌండ్లో అమలు చేస్తాము. ఓకే, మంచిగా చెప్తున్నారు. ఇంకో విషయము, మీ సన్నిహితుడు ఎప్పుడు మీతో పాటే ఉండే ఒక వ్యక్తి ఈసారే కెప్టెన్గా ఉన్నారు. మీ మొదటి మ్యాచ్ అతనితోనే. అరే మన కెప్టెనేగా, మన సన్నిహితుడే కదా, మన తమ్ముడే కదా, గెలిచేనని మ్యాచ్ని వదిలేస్తారా? లేదా తమ్ముడైనా మ్యాచ్ అనేసి కసిగా ఆయన మీద ఆడాలనుకుంటున్నారు మిస్టర్ సుబ్బు గారు యంగ్ డెవిల్స్ తరఫున? ఎవరైనా ఇప్పుడు తమ్ముడైనా మామైనా ఎవరైనా ఆపోజిట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మ్యాచ్ గెలవడానికి ప్రయత్నిస్తాం. తమ్ముడు వేరు, టీం వేరు కదా. ఓకే, మీ తమ్ముడు అనబడే సుబ్బు ఇప్పుడే ఫస్ట్ టైము కెప్టెన్గా ఉన్నారు. మీరు గత 4 సంవత్సరాలుగా కెప్టెన్గా ఉండి 2 సంవత్సరాలు కప్పు తీసుకొని 1 సంవత్సరం రన్నరప్గా ఉన్నారు. మీ కెప్టెన్ యొక్క అనుభవాన్ని ఏమైనా సుబ్బుకి తెలియజేస్తున్నారా, చెప్పదలుచుకుంటున్నారా? లేదు, అతనికి కొత్త కాబట్టి ఒకటో రెండో సజెషన్స్ ఇస్తాం, ఇలా చేసుకోని. అతని ప్రతిభ కూడా చూడాలి కదా, ఈసారి చూస్తాం. ఇంకా చివరి ప్రశ్నలో వెళ్ళిపోదాం. చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు. చివరి ప్రశ్నగా, ఇప్పుడున్న జూనియర్స్ ఎవరు సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వటం లేదు అని మీ సీనియర్స్ మొత్తం చెప్తున్నారు. అందరూ, ఒకరు కాదు, ఇప్పుడు తీసిన ఇంటర్వ్యూలో అందరూ చెప్తూనే ఉన్నారు. మీకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా? ఇప్పటివరకు నాకైతే ఎదురుగాలేదు. కానీ ఒకటి, మనం వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు నాకు తెలుసు. నా ఉద్దేశం ఇది పర్సనల్గా. ఎందుకు? వేరే వాళ్ళు ఎలా అనుకుంటున్నారు నాకు అనవసరం. అది పర్సనల్గా అంటే మీరు ఎప్పుడో దెబ్బతిన్నారా దానివల్ల? లేదు. మరి ఈ జనరేషన్, ఒక జనరేషన్ అప్డేట్ అయ్యే కొద్దీ వాళ్ళలోకి మనం అలవాటు అవ్వాలి. మనం ఇంకా 80స్లోనే ఉండి మాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటే ఇవ్వడు. అంటే ఒకవేళ మీరు జూనియర్గా ఉన్నప్పుడు మీ సీనియర్స్ కూడా ఇలాగే మీరు సమాధానం చెప్పుకుంటే, ఇప్పుడు జూనియర్స్ దగ్గర నేను అది ఎక్స్పెక్ట్ చేయడం తప్పు అంటే మా జనరేషన్ వేరు. ఆ జనరేషన్లో వచ్చి ఈ సోషల్ మీడియా, ఫోన్స్ ఇవన్నీ లేవు కాబట్టి మన విలేజ్లో ఏం జరుగుతుంది, పెద్దలను చూసి మేము అలా ఆడడం నేర్చుకొని వాళ్ళ ద్వారానే వాళ్ళని చూసి అలా ఉన్నాం. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం మాకు స్టార్టింగ్ నుంచే వచ్చింది అది. కానీ ఇప్పుడు వేరు, ప్రతి ఒక్కరు బయట వెళ్తున్నారు, వాళ్ళ పర్సనల్స్ ఉంటాయి. కానీ ప్రతి వాళ్ళ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మన రెస్పెక్ట్ ఏందో మనం చూపించుకుంటే చేయాలి, వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడమే మంచిది. చాలా చక్కగా చెప్పారు. ఇప్పటి వరకు మంచి ఇంటర్వ్యూ మీది. ఆల్రెడీ 3 కెప్టెన్స్ అయిపోయారు, మీరు 4వ వాళ్ళు. ఇంకొక కెప్టెన్ మీ తమ్ముడు ఉన్నాడు. మీ తమ్ముడు ఊరికి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అతనితో ఇంటర్వ్యూ ఏమైనా మీరు కండక్ట్ అవుతారా? మమ్మల్ని అడగమంటారా? లేదు, మీరే అడగండి. నేను కండక్ట్ అవ్వలేను, కానీ అతను సంక్రాంతికే వస్తాడు. వీలుంటే వీడియో కాల్లో చేయండి. మంచి ఇది ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందించినందుకు చాలా సంతోషపడుతున్నాం. నెక్స్ట్ సందీప్ మనతో పాటు ఇప్పుడే ఉన్న విశ్వనాథ్ మామగారితో ఇంటర్వ్యూ అయింది. నెక్స్ట్ ఇంకొక ప్లేయర్తో మీ ముందు ఉంటాను. అంతవరకు గుడ్ బై, టేక్ కేర్.